వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మన టాపిక్ అంబేద్కర్ గురించి. అంబేద్కర్ గురించి పార్లమెంటులో అమిత్ షా, హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. ఇలా అమిత్ షా, హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్‌ని అవమానించారు అని మనకి వార్తల్లో వినిపిస్తున్నాయి. అసలు దీని పట్ల ఏంటి సార్? మొదట అంబేద్కర్ ఎవరు అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఆ! రైట్. అంబేద్కర్ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం అంటే ఏంటి? స్వ అంటే స్వయం, నేను. తంత్రము అంటే మనకు కావాల్సినటువంటి రాజ్యాన్ని పరిపాలించుకునేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా స్వతంత్రము అంటాం దాన్ని. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఎలా పరిపాలించుకోవాలని రాసేటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్‌కి ఒక దేశానికి ఉండేటువంటి దాన్ని రాజ్యాంగము అంటారు. ఆ రాజ్యాంగాన్ని రచించేటువంటి కమిటీకి ఆయన చైర్మన్. ఆయన ఆధ్వర్యంలో మన భారతదేశ రాజ్యాంగం రాయబడింది. రైట్. రాజ్యాంగాన్ని రచించాడు. ఈయన ఎక్కడి వారు? అంబేద్కర్ అని ఉంది గదా! సహజంగా ఇన్ జనరల్ మనం ఇప్పుడు అని ఉన్నవాళ్ళు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఉంటారు. సపోజ్ రావు అని ఉందనుకోండి. ఎక్కడి వాళ్ళంటే సహజంగా ఇండియాలో అందరికి తెలుసు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. హ్మ్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, ఇలా రావు అని ఉండేవాళ్ళు ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ నుంచి ఉంటారు. అలాగే వచ్చేసి ఈ టెండూల్కర్, హ్మ్. సావర్కర్, వెంగసర్కర్, గవాస్కర్, అలాగే అంబేద్కర్ ఇలా ఉన్నప్పుడు సహజంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు. ఈయన మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆయన. కానీ ఆయన భారతదేశానికి, భారతదేశాన్ని మించి ప్రపంచం మొత్తానికి చెందినటువంటి మేధావి. ఈయన చేసినదేంటి? ఈయన బలహీన వర్గాల కోసం తన జీవితం మొత్తం వాళ్ళ కోసం త్యాగం చేసి వాళ్ళ కోసం పోరాడాడు. ముఖ్యంగా దళితులు. దళితులు అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ అనే కాదు. మొత్తం ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ దళితులు లేదంటే బహుజనులు రకరకాల టర్మ్స్‌లో వాడుతూ ఉంటారు. అంటే కుల వివక్షకు గురైనటువంటి వారు. కుల వివక్షకు గురైన వారి గురించి అంతేకాదు. చాలామంది ఏంటంటే అంబేద్కర్ అనగానే మనకు ఎస్సీలకు లేకపోతే దళితులు వాటికి లిమిట్ చేస్తుంటారు. నో. ఎవరైతే వివక్షకు గురైన వారందరికీ ఆహ్, కుల వివక్షకు గురైన వారు, లింగ వివక్షకు గురైన వారు కూడా. ఎవరు లింగ వివక్షకు గురైన వాళ్ళు? స్త్రీలు. అది బ్రాహ్మణ స్త్రీ దగ్గర నుంచి, క్షత్రియ స్త్రీ దగ్గర నుంచి, వైశ్యుల దగ్గర నుంచి ప్రతి కులంలోనూ స్త్రీలు అంటరాని వారుగానే ఉన్నారు. ఆ పీరియడ్స్ అప్పుడు అంటుకోలేదు కదా! అలా స్త్రీల కోసము, అలాగే దళితుల కోసము, అలాగే వచ్చేసి ఆదివాసీల కోసము, అలాగే బీసీల కోసము, వెనుకబడినటువంటి వర్గాలందరి కోసము ఆయన పోరాటాలు నడిపాడు. వాళ్ళకి న్యాయం చేయటం, అందరికీ సమానమైనటువంటి న్యాయం కావాలి అనేటువంటి. పూర్వపు రోజుల్లో ఎలా ఉండేది మనకు? మనకు జన్మతహా వచ్చినటువంటి కులాన్ని బట్టి వాళ్ళకి అర్హతలు ఇచ్చేవారు. ఎవరైతే దళితుల్లోనో మాల, మాదిగ ఇట్లాంటి దళితుల కులాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళనేమనేవాళ్ళంటే, మీరు పూర్వజన్మలో చేసుకున్న పాపం వలన మీరు ఈ కులంలో పుట్టారు. ఇప్పుడు మీ పని సేవ చేయటమే తప్ప మీరు మాతో సమానం కాదు. ఈ రాజులు, మంత్రులు అంటే బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళందరూ ఏంటంటే పూర్వజన్మలో మేము పుణ్యం చేసుకున్నాం కాబట్టి మాకీ అవకాశాలన్నీ మేము గొప్పవారిమి. మీరు మాకు సేవ చేసుకున్నానికి పుట్టారు అనేటువంటి ఒక మతపరమైనటువంటి విశ్వాసం. మతం ఎప్పుడు కూడా ఆధిపత్య భావజాలం ఉంటది. ఒకరు గొప్ప, ఒకరు హీనం జన్మతః అనేటువంటిది మతం ఏ మతమైనా సరే. నాట్ ఓన్లీ హిందూ రిలీజియన్. అన్ని మతాల్లో దాదాపుగా ఒక దాంట్లో ఒక విధంగా ఉంటే, ఇంకో దాంట్లో ఇంకో విధంగా ఉంటుంది. కొంతమంది దేవుడికి చుట్టాలన్నట్టు, కొంతమందికి దేవుడికి దూరం అన్నట్టుగా మతం చెప్తూ ఉంటది. ఆ క్రమంలో దళితుల్ని, ఆదివాసుల్ని వీళ్ళందరినీ కూడా వృత్తి కులాలు ఏవైతే ఉన్నాయో బీసీలు అంటారు గదా! ఈ కులాలన్నిటిని కూడా మీరు పూర్వజన్మలో పుణ్యం చేసుకోలేదు కాబట్టి మీరలా పుట్టారు. ఈ జన్మ మొత్తం మీరు చేసుకుంటే వచ్చే జన్మలో మీకు మంచి అవకాశం లభిస్తది అని చెప్పి వాళ్ళని మానసికంగా వాళ్ళని కట్టిపడేసేసి, వాళ్ళ మనసుల్ని హ్యాండిల్ చేసి వాళ్ళని ఏం చేశారంటే, ఆ విధంగానే నమ్మించి చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు భారతదేశంలో వాళ్ళు వివక్షకు గురయ్యారు. వాళ్ళు చదువుకుంటానికి అర్హులు కాదు. వాళ్ళు చదువుకోకూడదు. కొన్ని మత గ్రంథాల్లో అయితే చదువుకున్నట్లయితే వాళ్ళకి పనిష్మెంట్ ఉండేది. వాళ్ళని ముట్టుకోకూడదు. వాళ్ళు అందరూ ఉండేటువంటి బావిని ముట్టుకోకూడదు. వాళ్ళు కేవలం ఎవరన్నా పడేసిన బట్టలేసుకోవాలి.
అలాగే వచ్చేసి చనిపోయినటువంటి జంతువులను తీసుకెళ్ళి వాటిని తినాలి, లేకపోతే వాటి చర్మంతోని చెప్పులు తయారు చేసుకుంటూ ఇటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఇట్లాంటి వివక్షాపూరితమైనటువంటి వ్యవస్థ మనకుండేది. అలాగే స్త్రీలకు కూడా చదువుకునే హక్కు లేదు. పూర్వపు రోజుల్లో. స్త్రీలకు ఓటు హక్కు లేదు. స్త్రీలకు ఆహ్, ఆస్తి హక్కు లేదు. స్త్రీ పురుషుడి యొక్క ఆస్తి. ఎలాగైతే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఉంటాయో అలాగే తనకొక స్త్రీ, ఇద్దరు స్త్రీలు, ముగ్గురు స్త్రీలు ఆస్తులుగా ఉండేయి. అందుకని మనం కన్యాదానం చేస్తారు ఇప్పటికి కూడా. కదా! పెళ్ళిలో ఏం చేస్తారు? కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. దానం అంటే ఏంటి? ఒక ఆస్తిని కదా దానం చేసేది. ఒక ఆడపిల్లని దానం చేస్తూ ఉంటారు. అంతే తప్ప పురుషుడిని దానం చేయరు. ఎవరికి దానం చేస్తాం? ఒక పురుషుడికి దానం చేస్తాం. దానికి ఏవో రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు. ఎనీహౌ ఇన్ జనరల్ అయితే స్త్రీకి కూడా హక్కులు లేవు. ఈ దేశంలో చాలా దేశాల్లో ఉండవు. మతపరమైన దేశాలన్నిట్లోనూ దాదాపు అలా ఉంటుంది. మెల్లగా ప్రజాస్వామ్యంలోకి మారినప్పుడు వీళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి అంబేద్కర్. దాంతో పాటు ఎంతో కష్టపడి ఎన్నో వ్యవస్థలను తను ఎదిరించి, అవమానాలను ఎదిరించి తను రాజ్యాంగంలో వీళ్ళ యొక్క హక్కుల కోసం రిజర్వేషన్స్, అలాగే స్త్రీకి హక్కు, ఆస్తి హక్కు, స్త్రీకి ఓటు హక్కు ఇవన్నీ కూడా కల్పిస్తూ సమానంగా అందరికీ, మనుషులందరికీ సమానంగా ఉండాలని ఐడియాలజీని డెవలప్ చేసి దాన్ని మన రాజ్యాంగంలో అంతేకాదు మతపరమైన మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా హ్యూమనిజం, రేషనలిజం అంటే సైంటిఫిక్ థింకింగ్ మనుషుల్లో డెవలప్ అవ్వాలని రాజ్యాంగంలో పొందుపరిచి, ఒక లాజికల్లీ రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి వ్యక్తి అంబేద్కర్. దాన్ని మన భారతీయ పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది. అతిపెద్ద రాజ్యాంగం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారతీయ రాజ్యాంగం. రైట్? దాంట్లో అనేక ఆర్టికల్స్ ఉంటాయి. రాజ్యాంగంలో ఉండే వాటిని ఆర్టికల్స్ అంటారు. చట్టాల్లో ఉండే వాటిని సెక్షన్స్ అంటారు. సెక్షన్ ఇది, అది అంటారు కదా! అదేమో చట్టాల్లో ఉంటాయి. రాజ్యాంగంలో సెక్షన్స్ ఉండవు. ఆర్టికల్స్ ఉంటాయి. అలా రకరకాల ఆర్టికల్స్‌లో మైనారిటీలకి ఏం హక్కులుండాలి, తక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలి, రాష్ట్రాలు ఎలా విభజన చెందాలి, రాష్ట్రాలు ఎలా కలపొచ్చు, కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి హక్కులేంటి, విధులేంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి ఏంటి, ఈ రెండిటికి మధ్య ఉండేదేంటి, ఇట్లా అనేక రకమైనటువంటి ఈ వ్యవస్థ మొత్తాన్ని ఆయన అధ్యక్షతన ఉన్నటువంటి రాజ్యాంగ కమిటీ దాన్ని తయారు చేసింది. దాని యొక్క అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్. అప్పటినుంచి బిఆర్ అంబేద్కర్‌ని ఈ దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా, గాంధీ తర్వాత మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించారని ఆయనని మనం జాతిపితగా భారతీయులందరూ గౌరవిస్తూ ఉంటారు. ఆయన తర్వాత అంతగా అన్ని పోటీగా అంటే దాదాపుగా ఆయన స్థాయిలోను భారతీయులందరూ గౌరవించే వ్యక్తి బిఆర్ అంబేద్కర్. అయితే ఈ అంబేద్కర్ రచించినట్టు మరి అమిత్ షా ఎవరు? అమిత్ షా ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి. ఆయన బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆయన మాజీ అధ్యక్షుడు. మరేంటి కాన్ఫ్లిక్ట్ వీళ్ళిద్దరికీ అనంటే, సహజంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ అండ్ వీటి ఐడియాలజీతోని వచ్చింది కాబట్టి, వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏమో మన ఎవరు సావర్కర్ వీళ్ళ ఐడియాలజీ. సో, వాళ్ళు మొదట్లో ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఈ రాజ్యాంగంలో భారతీయత లేదు. భారతీయత అంటే ఏంటి? మనకి తరతరాలుగా వస్తున్నటువంటి పురుషుడు, స్త్రీ ఇటువంటియన్నీ కూడా కొన్ని వాళ్ళ విశ్వాసం అది. సో, కాబట్టి భారతీయత లేదు కాబట్టి దాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన ఐడియాలజీతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి సహజంగా పైకి ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా లోపల చాలామందికి, అందరికీ ఉండకపోవచ్చు, చాలామందికి అంబేద్కర్ పట్ల, రాజ్యాంగం పట్ల ఒక వ్యతిరేకత ఉంటుంది. అందరికీ ఉండకపోవచ్చు. స్టిల్ వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ఎన్నికయ్యారు కాబట్టి గౌరవిస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రతీదీ రాజ్యాంగము, చట్టం ప్రకారమే జరుగుతూ ఉంటది. స్టిల్ వాళ్ళు లోపలైతే కొంత వ్యతిరేకత ఉంటుంది. కొన్ని అంశాల్లో వ్యతిరేకత ఉంటుంది. నాట్ ఓన్లీ బీజేపీ. ఇక్కడ బీజేపీని ఒక్కదాన్ని అనటానికి వీల్లేదు. కాంగ్రెస్‌లో అందరూ అంబేద్కర్‌ని గౌరవిస్తారా? అంటే ఇక్కడ ఒకటే మనం చూసుకోవాలి. అంబేద్కర్ ఐడియాలజీ బలహీన వర్గాలకి, స్త్రీలకు అండగా ఉంది కాబట్టి, ఎవరైతే ఆధిపత్య భావజాలంతోని లేదంటే ఆధిపత్యం చెలాయించే వర్గాలన్నిటికీ వాళ్ళు బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్‌లో ఉన్నా, ఇంకెక్కడున్నా వాళ్ళలో కొంత వ్యతిరేకత ఉంటది. దాని ఇంటెన్సిటీలో తేడా ఉండొచ్చు. ఈ క్రమంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్య పార్లమెంట్‌లో ఏంటి అనంటే, కాంగ్రెస్ ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళేం చేస్తారంటే మాటి మాటికి ఈ ప్రభుత్వాలు చేసేటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వాటిని వ్యతిరేకించేటప్పుడు సహజంగా రాజ్యాంగ స్ఫూర్తి అంటే మన స్ఫూర్తిని కలిగించినటువంటి అంబేద్కర్‌ని పేరును వాడుతూ ఉంటారు. అందరూ వాడతారు. ఈవెన్ బీజేపీ కూడా చాలా సార్లు వాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు మాటి మాటికి అంబేద్కర్ పేరు తెస్తుంటే ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటి అనంటే హ్మ్.
అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అనటం ఒక ఫ్యాషన్‌గా మారింది. అలా అంబేద్కర్ పేరుని తలవటం బదులు, దేవుడి పేరు తలిస్తే కనీసం స్వర్గంలో 7 జన్మలకు సరిపడా స్వర్గం వస్తుంది. వన్స్ స్వర్గం వచ్చిన తర్వాత జన్మ జన్మకు ఉండదు. స్టిల్ అది ఆయన చేసినటువంటి స్టేట్మెంట్. స్వర్గము, నరకం అనేది మతపరమైన విశ్వాసాలు. అది రాజ్యాంగంలో పార్లమెంట్‌లో చట్టసభల్లో చెల్లదు. ఎందుకంటే చట్టసభలన్నీ కూడా సైంటిఫిక్‌గా నడవాల్సినటువంటి అవసరం ఉంది. లాజికల్లీ ఉండాలి. చట్టసభల్లో దేవుడు ప్రసక్తి లేదు. రాజ్యాంగాన్ని కూడా మొదట దీన్ని ఫస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనేది అందాము అనుకున్నారు ఫస్ట్. కానీ అట్లా అనకుండా వి ద పీపుల్, మేము ప్రజలందరం మేము తయారు చేసుకున్నామని అన్నారు. అంటే గాడ్ అనేటువంటి కాన్సెప్ట్‌ని పక్కన పెట్టారు. నాట్ ఓన్లీ హిందూ గాడ్, ఇస్లామిక్ గాడ్‌ని గాని, క్రిస్టియన్ ఆల్ గాడ్స్‌ని పక్కన పెట్టి ఒక సెక్యులర్ ఐడియాలజీతోని రాజ్యాంగం మనకు హ్మ్, ప్రతిపాదించారు. దాన్ని ఆమోదించారు. సో, ఇక్కడ రకరకాల కోణాల్లో మనం దీన్ని విశ్లేషించాలి. అంబేద్కర్ రియల్. అంబేద్కర్ ఒక హ్యూమన్ బీయింగ్. అంబేద్కర్ మనకి రిలవెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని తలచటం కంటే దేవుడిని తలుచుకున్నట్లయితే స్వర్గమొస్తుంది. స్వర్గం, నరకం అనేది నమ్మకాలు. ఈయన స్వర్గమొచ్చేది అనేది ఆయన ఫ్రస్ట్రేషన్‌లో అన్నాడా? లేకపోతే స్ట్రాటజిక్‌గా అన్నాడా? కావాలని అన్నారా? ఏందనేది మనకు తెలీదు. మొత్తానికి ఆ విధంగా అన్నప్పుడు రకరకాల యాంగిల్‌లో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎలా వ్యతిరేకిస్తున్నారు? స్వర్గంలో మళ్ళీ రంభా, ఊర్వశిలు ఉంటారు గదా! వాళ్ళ చేత మీరు ఎంజాయ్ చేయటం కోసం మీరు చేసుకోండి. మాకది కాదు కావాల్సింది. మాకటువంటి దురాశలు, అత్యాశలు లేవు. మేము బ్రతకటానికి పోరాడుతున్నాము. ఈ భూమినే స్వర్గంగా చేసుకుంటానికి సమానంగా అందరికీ సమాన హక్కులు ఉండేటువంటి అంబేద్కరే మాకు ముఖ్యము అని కొంతమంది. కొంతమందేమో హ్మ్, మీ భావజాలం బయటపడింది. మీ మనసుల్లో అంబేద్కర్ పట్ల ఉన్న వ్యతిరేకత, రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత బయటపడింది. ఇది మీ లోపల ఉన్నటువంటిది. మొదటి నుంచి మీకున్నటువంటిదని కొంతమంది. మీరిప్పటికీ ఆధిపత్య భావజాలాన్ని, మనుస్మృతి అంటే ఏంటి అనంటే, ఈ హిందూ మతంలో ఈ ప్రాక్టీసెస్ ఎలా ఉండాలని డిఫైన్ చేసిన ఒక స్మృతి. ఒక రాజ్యాంగం లాంటిదది. ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అది ఉండాలని కోరుకున్నారు. దాని ప్రకారం కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. కొంతమంది గొప్పవారులు పుట్టుకతోనే గొప్పవారుంటారు. కొంతమంది హీనమైన వాళ్ళుంటారు. అది అది మొత్తం ఇన్ డీటెయిల్ మనం వెళ్ళలేం. మనకి చదువుకోలేదు కాబట్టి అది చదవలేదు కాబట్టి మనం చెప్పలేం. ఈ విధంగా మతపరమైన విశ్వాసాలతో ఉండే మనుస్మృతి మీలో ఉంది. అది అవలంబించాలనుకుంటున్నారు. ఈ సమానత్వం కోరుకునే రాజ్యాంగం పట్ల మీకు వ్యతిరేకత ఉంది కాబట్టి వచ్చింది అంటున్నారు. ఇది ఉన్నటువంటిది. ఈ ఈ స్టేట్మెంట్ ఎందుకు చేశాడు? అంటే కొంతమందేమో ఫ్రస్ట్రేషన్‌లో చేసుండొచ్చు. సహజంగా నోరు జారుతుంది. కానీ బీజేపీ పార్టీ అమిత్ షా ఏమి చిన్నోడు కాదు. అమిత్ షా, మోడీ ప్రధానమంత్రి తర్వాత అంతా అతను వ్యక్తి. మాజీ అధ్యక్షుడు అండ్ ఇద్దరు సమానం దాదాపుగా అతనికి అనుసరణలోనే జరుగుతూ ఉంటది. మోడీ అండ్ అతని దాంట్లో. వాళ్ళు బీజేపీ లీడర్స్ అంటే హైయర్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు. బీజేపీ ఒక స్ట్రాంగ్ ఐడియాలజీతో వచ్చినటువంటిది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు, 120 సంవత్సరాల నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ స్ట్రాంగ్ ఐడియాలజీ, ఒక కమిట్మెంట్‌తోని వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతము రైటా, రాంగా పక్కన పెట్టండి. అందరికి అది నచ్చకపోవచ్చు. కానీ ఆ సిద్ధాంతానికి వాళ్ళు కమిటెడ్‌గా ఉండేవాళ్ళే ఎక్కువుంటారు. హైయర్ లెవెల్‌లో ఉండే వాళ్ళందరూ చాలా ట్రైన్డ్ అండ్ మెచ్యూర్డ్ అండ్ కమిటెడ్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళ విశ్వాసం అది. వాళ్ళు తొందరపడి ఎప్పుడు గూడా నోరు జారరు. ఇన్ జనరల్ నోరు జారరు. ఎందుకంటే వాళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. కింద లో లెవెల్‌లో ఉండేటువంటి కార్యకర్తలో, లేకపోతే లోకల్ లీడర్సో నోరు జారుతూ ఉండొచ్చు. మీరు పాకిస్తాన్ పోండానికి ఒకసారి ఇట్లా అని, అట్లా అని జారుతూ ఉండొచ్చు. కానీ హైయర్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఇన్ జనరల్ వాళ్ళు చాలా అధ్యయనం చేసిన వాళ్ళు. ప్రతి మాట వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి వాడుతూ ఉంటారు. అంత ఆచితూచి వాడేటువంటి అమిత్ షా లాంటి వాళ్ళు ఇటువంటి స్టేట్‌మెంట్ చేస్తారా అంటే, ఇన్ జనరల్ అయితే నా ఉద్దేశంలో చేయకపోవచ్చు. మరెందుకు జరుగుతుంది? ఎందుకన్నాడు అనంటే, చాలా సార్లు మనం గమనించినట్లయితే ఈ చట్టసభల్లో, ఈ చర్చల్లో ముఖ్యమైన విషయాలను పక్కకు తోసి డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి చాలామంది ఇటువంటి స్టేట్‌మెంట్స్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు. ఇవి రాష్ట్ర శాసనసభ, అసెంబ్లీని శాసనసభ అంటారు. పార్లమెంట్‌ని లోక్‌సభ, రాజ్యసభ అంటారు. హ్మ్. అసెంబ్లీ అంటే మనకి రాష్ట్రానికి చెందినటువంటి అసెంబ్లీని శాసనసభ, మళ్ళీ విధాన సభ కూడా ఉంటుంది మనకి 2 ఉంటాయి. కొన్ని రాష్ట్రాలకు ఒకటే ఉంటుంది. శాసనసభ ఒకటే ఉంటుంది. పార్లమెంట్‌లో 2 ఉంటాయి. ఒకటి లోక్‌సభ అంటే మనం ఓటేసి ఎన్నుకున్నటువంటి ఎంపీస్ అందరూ ఉండేవాళ్ళు.
మళ్ళీ రాజ్యసభ ఉంటది. అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెక్స్ట్ వచ్చేసి ఎంపీలు. అంటే మనము ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఓటేసి ఎన్నుకునేటువంటి రాజ్యసభలో కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఎంపీలనే అంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో, ఇది రాష్ట్రాల సభల్లోనూ జరుగుతూ ఉంటది. లోక్‌సభలోనూ అనేక సార్లు ఈ డైవర్షన్ అనేది జరుగుతూ ఉంటది. ఉదాహరణకి చాలా సీరియస్‌గా ఒకసారి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సీరియస్‌గా ఒక విషయంలో డిస్కషన్ నడుస్తూ ఉంది. ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి ఏదో విషయంలో. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఏదో చంద్రబాబు నాయుడు స్ట్రాటజికల్లీ చేశారు. చేసినప్పుడు అంతా డైవర్షన్ అటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ పెద్ద గొడవ అయిపోయి లాస్ట్‌కి రాజశేఖర్ రెడ్డి దాన్ని కామ్ చేసి క్షమాపణలు చెప్పడం ఏదో జరిగింది మొత్తానికి. దాన్ని క్షమాపణలు అంటారు ఉపసంహరించుకోవటం ఏదో జరిగింది. అలా డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు. వీళ్ళు వాడుతూ ఉంటారు. నాట్ ఓన్లీ బీజేపీ. నాకు నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు ఏ అవకాశం వచ్చినా దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న అవకాశాలు ఏంటి అనంటే ప్రతిపక్షాలు నిలదీసేదేంటంటే హ్మ్. అదానీ ఇష్యూ ఒకటుంది. అదానీ ఎన్నో అక్రమాలకు పాల్పడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు అనేది కొన్ని నెలల క్రితం దాదాపు 1 ఇయర్ బ్యాక్ హిడెన్బర్గ్ అనేటువంటి ఒక సంస్థ కొన్ని బయట పెట్టినప్పుడు పెద్ద ఇష్యూ అయింది. అప్పుడే జాయింట్ పార్లమెంటరీ కమిటీనేయాలని వాళ్ళు ప్రతిపక్షాలు కాంగ్రెస్, రాహుల్ గాంధీ వీళ్ళందరూ నిలదీశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఏంటి? అన్ని పార్టీలకు చెందినటువంటి కొంతమంది ఎంపీలతోని ఆ అధికార పక్షం అంటే ఎవరు? ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ. బీజేపీ ఇప్పుడైతే. అధికార పక్షం అధ్యక్షతన అన్ని పార్టీలు కలిసి దాన్ని విచారించి దాన్ని నిగ్గు తేల్చాలి అనేటువంటిది డిమాండ్ అనమాట. అప్పుడు ఏయలేదు. దాన్ని ఎలాగోలా దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అమెరికన్ గవర్నమెంట్ అమెరికాలో అదానీ మీద కేస్ రిజిస్టర్ అయింది. ఈ సోలార్ పవర్‌కి సంబంధించిన దాంట్లో లంచాలు ఇచ్చారని. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు ఇవన్నీ ఉన్నాయి. సో, అమెరికాలోనే కేస్ ఫైల్ అయినప్పుడు మీరెందుకు కేస్ ఫైల్ చేయరు? ఈ అన్యాయాల పట్ల, ఈ అక్రమార్జన పట్ల అని జెప్పి మళ్ళీ ఫైట్ చేస్తున్నారు. అదానీ ఒక చాలా సీరియస్ ఇష్యూ. అండ్ బీజేపీకి కూడా అదానీని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. తీసుకుంటారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయటానికి 1. రెండవది జెమిలీ ఎలక్షన్స్ గురించి వాళ్ళు ఆ బిల్‌ని పార్లమెంట్‌లో పెట్టాలా? వద్దా? అన్నదానికి ఓటింగ్. అంటే పార్లమెంట్ టైం చాలా విలువైంది కాబట్టి ఆ టైం హ్మ్. ఆ టైం వృధా కాకూడదు. వృధా కాకూడదంటే ఏదంటే అది తెచ్చి చర్చిస్తూ ఉంటే టైం అంతా వృధా అవుతుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అందరు ఎంపీలు ఉంటారు. చాలా విలువ అంటే ఓన్లీ మనీ రూపంలోనే కాదు. ఆ టైం కూడా చాలా ఇంపార్టెంట్ దేశ ప్రజలకి. కాబట్టి ఏ బిల్లుని చర్చించాలి, ఏ బిల్లుని బిల్ అంటే ఏంటంటే చట్టం కాకముందు ఉండే రూపాన్ని బిల్ అంటారు. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత వచ్చేదాన్ని చట్టం అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక చట్టంగా మారాలి అంటే మొదట పార్లమెంట్‌లో ఆమోదం పొందాలి. మెజారిటీ ఎంతో ఉండాలి. 50% 51% ఎంతో ఉంటుంది. కొన్నిటికి ఒక్కదానికి ఒక రకంగా ఉంటుంది. సో, ఆ మెజారిటీ ఆమోదం పొందక ముందు దాన్ని ఒక బిల్ అని అంటారు. బిల్ అని పిలుస్తుంటారు. ఆ బిల్లుని ప్రవేశపెట్టాలా? వద్దా? అన్న దాంట్లో కూడా ఒక్కొక్కసారి ఓటింగ్ అడుగుతూ ఉంటారు. సహజంగా అడగకపోతే అందరూ ఓకే అంటారు. ఏది చేస్తారు. ఒకసారి ఏం చేస్తారంటే ఓటింగ్ అడుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు దీన్ని డివిజన్ కోరుతూ ఉంటారు. కోరినప్పుడు దాన్ని ఓటింగ్ పెట్టి ఓటింగ్‌లో వాళ్ళు విన్ అయినప్పుడు మాత్రమే అంటే దానికి అర్హత వచ్చినప్పుడు మాత్రం బిల్లుని ప్రవేశపెడతారు. అలా ఈ మధ్య కొన్ని రోజుల క్రితం రీసెంట్‌లీ జమిలీ ఎలక్షన్స్‌కి వచ్చినటువంటి బిల్‌ని ప్రవేశపెట్టడానికి ఓటింగ్ కోరారు. కోరినప్పుడు అది రిజెక్ట్ చేయబడింది. అంటే దానికి సరిపడా మెజారిటీ రాలేదు. ప్రతిపక్షాలు చాలా వరకు వ్యతిరేకించినాయి. ప్రాంతీయ పార్టీలు చాలా వరకు వ్యతిరేకించినాయి. ఎక్సెప్ట్ ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగుదేశము అండ్ ఆహ్, వైఎస్ఆర్‌సీపీ. వీళ్ళిద్దరూ గూడా బీజేపీకి సపోర్టే ఉంటారు. సో, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చాలామంది వ్యతిరేకించారు. ఇంకా 1, 2 గూడా సపోర్ట్ చేస్తుండొచ్చు. వ్యతిరేకించారు. అంతే కాకుండా ఇక్కడ న్యూస్ ఏంటి అనంటే, బీజేపీకి చెందినటువంటి 20 మందో ఎంతమందో ఎంపీస్ కూడా ఆ రోజున గైర్హాజరయ్యారు. అబ్సెంట్ అయ్యారు. అది చాలా అవమానకరం. బీజేపీ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. చాలా రూల్స్‌తోనుంటుంది. వాళ్ళు కమిటెడ్‌గా ఉండాలి. సో, కాబట్టి అలా బీజేపీలోనే 20 మంది ఎంపీలే అటెండ్ కాలేదన్నది ఒక రకంగా దేశం అంతా ఒక్కసారిగా కూడా ఆశ్చర్యపోయింది. బీజేపీకి కూడా కొంత షాక్‌కి గురై ఉండొచ్చు. వెంటనే వాళ్ళ మీద చర్యలు చేపట్టడం ఏదో చేస్తారు వాళ్ళు. డెఫినెట్‌లీ వాళ్ళు చేస్తారు. అది రిజెక్ట్ చేయబడింది. దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా సమర్థించట్లేదు అన్నట్టుగా
మీడియా గాని, ప్రతిపక్షాలు గాని దాన్ని పోర్ట్రేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి, ఆ న్యూస్ బయటకి వెళ్ళొద్దు. అంటే మినిమైజ్ అవ్వాలి. ఇక్కడేంటంటే ఎగ్జిస్టెన్షియలిజంలో నేను కాన్సెప్ట్ చెప్తూ ఉంటాను. దాన్నేమంటామంటే లెట్ ఇట్ డై సైలెంట్‌లీ. అంటే కామ్‌గా అది చనిపోనివ్వండి. అంటే ఏదైతే బయటికెళ్ళొద్దనుకుంటున్నామో దాని గురించి ఎక్కువ చర్చించొద్దు. అది కామ్‌గా చనిపోవాలి. చనిపోవాలంటే ఏం జేయాలి? వేరే దాని మీదకి మన దృష్టెళ్ళిపోవాలి. దృష్టెళ్ళిపోవాలంటే ఇటువంటి సెన్సేషన్ సహజంగా పార్లమెంట్‌లోను, అసెంబ్లీలోను ఇవి చేస్తూ ఉంటారు. సో, కాబట్టి అంబేద్కర్‌ని వాడుకుంటున్నారు. అంబేద్కర్‌ని ఎవరు అవమానించలేరు. మాటలన్నంత మాత్రాన ఆయన యొక్క పరపతి గాని, ఆయన యొక్క స్థితి ఏమి తగ్గదు. నిజం చెప్పాలంటే ఇంకా పెరుగుతది కూడా. కౌంటర్‌గా వీళ్ళందరూ ఒకటవుతూ ఉంటారు. పెరుగుతూ ఉంటుంది. అంబేద్కర్‌ని ఎవరు అవమానించలేరు. బట్ ఆయన చెప్పింది గూడా ఏంటి అనంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని. అది అంబేద్కర్ అని కాదు. కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటిది ఇట్లా అంటున్నారు అని. సో, అయినప్పటికీ అంబేద్కర్‌ని కంటే కూడా దేవుడిని స్మరిస్తే స్వర్గం వస్తదనేది ఒక రకంగా అయితే కొంత చిన్న చూపు చూస్తున్నట్టుగా అనిపించే అవకాశం ఉంటది. ఆయన అంబేద్కర్‌ని దేవుడితోని పోల్చాడు. స్టిల్ అది గూడా పోల్చడం ఒక రకంగా రాంగే. కానీ అది స్ట్రాటజిక్‌గా జరిగిందని నా ఉద్దేశ్యం. బీజేపీ గవర్నమెంట్ అంబేద్కర్‌ని వాడుకుంటుంది ఒక విధంగా. ఎందుకంటే డైవర్ట్ చేయటానికి. కాంగ్రెస్ కూడా వాడుకుంటది. కాంగ్రెస్‌కేమి అంబేద్కర్ మీద ప్రేమ ఉండదు. కాంగ్రెస్‌లో అంటే ప్రతి పార్టీలోనూ ఆధిపత్య భావజాలం ఉండేటువంటి వాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది మోడర్న్ అభ్యుదయ భావజాలం. అంటే అందరూ సమానం. స్త్రీకి సమాన హక్కులుండాలి. పిల్లలకి హక్కులుంటాయి. ఇటువంటి వాళ్ళు కొంతమందుంటారు. ఆధిపత్య భావజాలం ఏంటి? భర్తను నాకు కొట్టడా? పిల్లల్ని కొట్టకపోతే పాడైపోతారు కదా! వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళు అక్కడే ఉండాలి. ఇటువంటి భావజాలం ఉండేవాళ్ళు కాంగ్రెస్‌లో కూడా ఉంటారు. సో, బీజేపీ లేకముందు వీళ్ళందరూ చాలామంది కాంగ్రెస్‌లో ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళేమంటారంటే మీరు అంబేద్కర్‌ని అవమానించారు అని వీళ్ళు, మేము కాదు అసలు అవమానించింది మీరే. గతంలో అంబేద్కర్‌కి వ్యతిరేకంగా మీరు పోటీ చేశారు. ఆయన్ని మీరు ఓడించారు అని చెప్పి మీరు 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 అంతా అవమానించారు అని వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ప్రస్తుతం ఒక 2, 3 రోజుల పాటు మీడియా అటెన్షన్ అంతా అటెళ్ళిపోతుంది. అసలు విషయాలు మెల్లగా లెట్ ఇట్ డై సైలెంట్‌లీ అనేటువంటి ఆ కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు మెల్లగా వాటిని ఆహ్, పైకి లేగనివ్వకుండా తొక్కేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వీళ్ళు 2 పార్టీలు, 2 వర్గాలు అన్ని పార్టీలు దాదాపుగా. అదే టైంలో కొంతమందికి అవకాశంగా మారుతూ ఉంటుంది. దాన్ని ట్విస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది నిజంగా పోరాడతారు. కొంతమంది ఏ అవకాశం దొరికినా వదలరు కాబట్టి దాన్ని పోరాడి ఎక్కడ లేని ప్రేమను అంబేద్కర్ మీద చూపించేటువంటి వీళ్ళు ఉంటారు. అలాగే అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళ అ అస్తిత్వం కోసం ఇప్పుడు అంబేద్కర్‌ని మాటలంటాం వల్ల ఏమాత్రం భరించరు. వాళ్ళు కొంతకాలం పోరాడతారు. కొంత ఒక వారమో, 2 వారాలో ఏదో ఉంటది. తర్వాత మెల్లగా సైలెంట్ అయిపోయే అవకాశం. ఇంత చక్కటి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు.